నాకు తెలుసు యాక్చువల్‌గా మీ ఆర్టికల్స్ అన్నీ నేను చదువుతా ఉంటాను. ఓకే. సో, ఆడియన్స్ కోసం చెప్పండి. స్టార్టింగ్ మీరు సుకుమార్ గారిని ఎప్పుడు కలిసారు? అంటే ఈ ఐడియా బుర్రలో పుట్టింది ఎలాగా ఆయనకి? సుకుమార్ గారికి ముందు నేను కలవడానికి ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, హ్మ్. నేను రంగస్థలం మీద రివ్యూ రాశా. హ్మ్. అప్పుడు ఎన్‌టీవీలో ఉన్నా. నాకు నేను రాసిన దాన్ని కాపీ పేస్ట్ చేసి చక్రిని అనే ఒక యాంకరు క్రిష్‌కి పెట్టాడు. హ్మ్. క్రిష్ సుకుమార్‌కి పెట్టాడు. హ్మ్. ఆయన నేను ఈ రివ్యూకి నా మీద ఇంత చిలించిపోయి రాసిన రివ్యూకి నేను తబ్బి ఉబ్బిపోయిపోతున్నాను. ఈ క్యాండిడేట్ ఎవరో అతన్ని నేను కలవాలి అని ఆయనకి నా కృతజ్ఞతలు అవి ఇవని ఆయన రిటర్న్ రిప్లై. రిప్లై ఇచ్చాడు. అది మళ్ళీ నా దగ్గరకొచ్చేది. చూసావా? హ్మ్. అని మా వాడు పాపం కొద్దిగా గర్వకారణంగా కాళ్ళ దగ్గరేసుకున్నాడు. హ్మ్. ఎవరు ఆ చక్రి అనే కుర్రాడు. ఇలా కాదు కానియండి ఆయన ఫోను నంబర్ కూడా నాకు దొరికింది. అది ఎవరిచ్చారు? బొమ్మి రమేష్ లాంటి ఆయన ఫ్రెండ్ ఎవరో ఇచ్చేసారు. నా దొరికిపోతాయిలెండి. దగ్గరికి చేరిపోయింది. మీడియాలోనే ఆ! ఆ! దొరికిపోతాయి. ఆ తర్వాత ఆయన మెయిల్ ఐడీ కూడా బొమ్మి రమేష్ ఇచ్చాడు. హ్మ్. నేను ఆయనకి మెయిల్ ఐడీకి పెడితే మెయిల్‌లో నాకు మళ్ళీ ఆయన ఇంకొక రిప్లై ఇచ్చాడు. హ్మ్. అది మీకు కావాలంటే చదివి వినిపిస్తాను. షూర్ సార్. అంటే దానికి బీజం ఎక్కడ పడిందనేది కూడా మనకి ఒక ఇది ఉండాలి కదా! ఖచ్చితంగా తెలియాలి. ఆ! అలా, 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 అలా ఏం జరిగింది అంటే చూడండి అవన్నీ మీకు వినిపిస్తాను. ఏ ఏమండి నేను మీ రివ్యూకి చెలించిపోయాను. హ్మ్. మనం ఇలా కాదు కలుద్దాం, కలిసి మాట్లాడుకుందాం, భావాలని పంచుకుందాం సుకుమార్. హ్మ్. చూడండి కామెంట్. ఓకే. డన్. సుకృతి వేణి అని ఉంటది ఆయనది. పర్ఫెక్ట్. ఇదిగోండి. సుకృతి వేణి ఆ! ఆయన ఇదుంటది. ఇది కొంచెం జూమ్ చేసుకోవాలి. మీరు జూమ్ చేసుకోండి. పోయాం. కలవడానికి గూడా ఏమి ఊరికే ఏం జరగల. చాలా ఎక్సర్సైజ్ జరిగింది. ఆయన ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉండడం, ఈరోజు, రేపు, ఎల్లుండి ఎగ్జాక్ట్‌గా అది దాని అదృష్టమో, దురదృష్టమో తెలీదు గానీ, రంగస్థలం విడుదలైన 100 రోజు ఆయన్ని నేను కలిసా. హ్మ్. ఎగ్జాక్ట్ హ్మ్. రాసి పెట్టినట్టు, గీత గీసినట్టు. హ్మ్. ఇలా నేను పోయి కూర్చుంటే, ఇట్లా కూర్చున్నాను. ఆయనొచ్చాడు. ఆయనకు డైరెక్షనల్ రూమ్ ఉంటది. ఒక గుహ లాంటిది. అవును. ఇలా వచ్చాడు. "అరే ప్రసాదు చూడు ఆది ఇట్లా ఉన్నాడు." ఆయన నానుతున్నాడేందండి ఈయన. అని నవ్వుకొని, కామెడీ చేసుకొని, "ఏంటండి మీరు నానుతున్నారు" అన్నాడు. సార్ ఈ విధంగా నేను నా ఇది నా డేట్ ఆఫ్ బర్త్ ఇది. అది ఇది అనంటే, "నేను మీకన్నా 1 ఇయర్ పెద్దండి" హ్మ్. అన్నాడాయన. హ్మ్. అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దానికి స్పెషలైజేషన్ ఇచ్చా. ఏమన్నా అంటే, "వర్మ నా డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్ ఒకటే" అండి. "వామ్మో! వర్మదా మీ డేట్ ఆఫ్ బర్త్" అన్నాడు. హ్మ్. అంత అయిన తర్వాత, "ఏంటి సార్ మీరు అక్కడ చిక్కిపోయారు న్యూస్ ఛానెల్‌లో చీప్‌గా ఇంత రచయిత ఉండి మీరు రాస్తే రీడబిలిటీ ఉంటది సార్. చదువుతూ ఉంటాం మేము. అంత బాగా రాయగలుగురు" అని నన్ను పొగిడాడు. ఓకే. హ్యాపీ అని చెప్పి అనుకునేసరికి, "సరే రండి" అని లోపలికి తీసుకుపోయాడు. "ఏం తాగుతారు" అని చెప్పి మొదలుపెట్టాడు. కాఫీ, టీ అంటే కాఫీ అని చెప్పా. ఒక కప్పు కాఫీ ఇచ్చాడు. ఆయన ఫ్లాట్‌లో మెయిన్ అట్రాక్షన్‌గా కాఫీ క్లబ్ బార్ ఉంటది. దానిలో వచ్చినోళ్ళందరికీ వాడు కలిపి పోస్తూ ఉంటాడు. అది మెయిన్ అట్రాక్షన్ ఆయన ఫ్లాట్‌లో మీనాక్షి టవర్స్. పోయాను. ఇచ్చాడు కాఫీ. "సార్ ఇప్పుడు చెప్పండి సార్ నాకు కావాల్సిందేంటంటే, మీరు రివ్యూ రాశారు, తొక్క, తోటకూర ఇవన్నీ పక్కన పెట్టండి. దానివల్ల ఏం రాదు. కాకపోతే ఇక్కడికొచ్చారు మీరు. నాకు కావాల్సింది మన నేటివిటీకి కేజీఎఫ్ రేంజ్‌లో ఏముంది" అన్నాడు. ఓకే. సింగిల్ లైన్. కేజీఎఫ్ లాగా. రేంజ్ హ్మ్. ఏమి బ్యాక్‌గ్రౌండ్ ఉంది అన్నాడు. హ్మ్. "సార్ రెడ్ శాండిల్ ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు సార్. ఇసుక మీద చాలా పెద్ద మాఫియా అది. ఇంకా రెడ్ శాండిల్ అంటే మీకు చెప్పక్కర్లేదంటే, ఆ! ఈ రెడ్ శాండిల్ అనేది చాలా టిపికల్ అండి. ఇక్కడ తప్ప ఎక్కడా లేదు. నేను హ్మ్. ఒప్పుకుంటాను దాన్ని. సరే దీన్ని లాక్ చేద్దాం" అన్నాడు. హ్మ్. "సార్ మీరు చూసారో లేదో నేను మీకు ఒక లైన్ పెట్టాను సార్" హ్మ్. అన్నాను. "ఆ! ఆ! ఆ! చూసా. అయితే అది ఇన్సెప్షన్ లాగా కళల మీద ఉందండి. హ్మ్. అంత క్లాస్ ఇక్కడ నడవదు కదా! నేను రంగస్థలం తర్వాత మాస్ అయిపోయాను" అన్నాడు ఆయన. హ్మ్. ఆయనే కదా! ఆయన టీమ్ అంతా మాస్ హ్మ్. రంగస్థలం తర్వాత. హ్మ్. అప్పటి వరకు క్లాస్ అని చెప్పి తిరిగిన బ్యాచ్. హ్మ్. నెక్స్ట్ ఇది అయిపోయింది. సార్ దానిలో కూలీలు, డ్రైవర్లు మాస్ కాకపోతే ఏమవుతారు సార్? అసలు గొడవంతా వాళ్ళ వల్లే మొదలైంది. ఆ కూలీలని అరికట్టడం ఎలాగా? మాకు అర్థం కావట్లేదు. మీరేదన్నా ఐడియా ఇవ్వండి అని టాస్క్ ఫోర్సు అది పనిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే నేను ఈ ఐడియా ఇచ్చాను క్రేజీగా ఉంటదని. అది అవుతది కాదు కాకపోతే పక్కన పెడదాం. క్లౌడ్ కంప్యూటింగ్ మిక్స్ చేసి నేను చెప్పాను సార్ అంటే, తెలియనట్టు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది? అది ఇది అని అడిగాడు. సార్ మీరు ఇంచుల్లో, అంగుళాల్లో ఫైట్లు కంపోజ్ చేసేవాళ్ళు. మీకు తెలియకుండా నిజం సార్ మీరు అనుకుంటారు కొన్ని కొన్ని నేను ఇట్లాగా తెలుసుకుంటేనే కదా నాకు అవుద్ది అది. అంతా అయిపోయిన తర్వాత ఆ కూలీలు ఎక్కడి నుంచి వస్తారు?
జావాది మలయన్ తమిళనాడు ప్రాంతం నుంచి వస్తారు. ఉమ్, వాళ్ళకి వారానికి 50,000 ఇస్తారు. ఉమ్, వాళ్ళు వాళ్ళు ఎంత స్పెషలిస్టులు అంటే ఉమ్, ఆ దొంగని ఆ చిట్టు ఎక్కడిదో పట్టేస్తారు. దాన్ని ఎలా కట్ చేయాలి చేస్తారు, ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి చేసేస్తారు. వాడికి అప్పచెప్తే కళ్ళు మూసుకొని పడుకొని నిద్రపోవచ్చు. వాళ్ళంతా టిపికల్‌గా పర్ఫెక్ట్‌గా పనిచేస్తారు. అందుకనే వాళ్ళనే తీసుకొస్తారు. అది సార్ అని చెప్పి నేను మొత్తం దాని హార్డ్, సాఫ్ట్ కాపీలు మా ఇద్దరి మధ్య చర్చ ఎక్కడి వరకు సాగిందంటే, ప్రతిదీ మినిట్ టు మినిట్ ఆయన టచ్‌లోకి వచ్చేవాడు వాట్సాప్‌లో. ఒక పింగ్ చేసి వెంటనే చూసి రియాక్ట్ అయ్యేవాడు. సార్ మీరు స్మగ్లర్ మీద ఏదో సినిమా అంటున్నారు. అక్కడ కోలమావు కోకిల అని నయనతార లేడీ ఓరియంటేషన్‌లో స్మగ్లర్ సినిమా వస్తుంది సార్ అంటే, అవునా? అదిరిపడిపోయి వెంటనే దాని డీటెయిల్స్ పెట్టండి. ట్రైలర్ ఉమ్, పెట్టించుకోవడం. ఇక్కడ వరకు ఆయనది నాది స్టోరీ, ప్లాట్‌ఫార్మ్, ఐడియా వీటన్నిటి మీద ఉంది. మనం ఉంది. ఉమ్, అయితే అదే దానిలో నేను మళ్ళీ ఇంకొక ఆయనకి ఒక కథ చెప్పాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కథని దాన్ని ఆ పార్ట్‌ని నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఆయన నాతో ఫస్ట్ అడిగిన ప్రశ్న ఇప్పటికి కూడా ఆయన్ని నేను అడుగుతున్న మాట ఏంటంటే, ఉమ్, కేజీఎఫ్ తర్వాత మన దగ్గర ఉన్న బ్యాక్‌గ్రౌండ్స్ ఏముంది అని అడిగావా లేదా? 2 ఇది ఎక్కడా చెప్పకూడదు అని అన్నావా లేదా? 3 దీనికి నేను ప్రతిఫలంగా సూర్యప్రతాప్ ఆ పేరు నేను ఎత్తకూడదు మామూలుగా. కానీ నేను ఎందుకు చెప్తున్నా ఆయన చెప్పాడు కాబట్టి చెప్తున్నా. సూర్యప్రతాప్ అనేవాడు నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. అతని ఫస్ట్ వర్షన్ నేను రాయిస్తా. ఓకే. 3 ఈ 3 అనేవి ఆయన నాతో అనకపోతే అసలు సబ్జెక్టే లేదు. అంతే కదా. ఒక కమిట్మెంట్ లాగా అంతే. అంతే దట్స్ ఇట్. కదా. ఇప్పుడు సో ఇప్పుడు అంత పెద్ద డైరెక్టర్ మనకి ఏదైనా చెప్తున్నారు అంటే మనం కూడా ఏమనుకుంటాం, ఇట్స్ కమిట్మెంట్. ఎస్, మనకు ఒక ఆపర్చునిటీ దొరికిందనే అనుకుంటారు. అంతే ఎవరైనా కదా. అదే అంతే అనుకుంటారు. కదా సార్. ఎవరికైనా లోపల కన్నీరు కారుతా ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది. కదా అది. ఖచ్చితంగా ఆ ఉంటుంది. గుండెకి ఒక చిల్లు పడ్డట్టు. 100% ఉంటుంది. ఆ. 100%. ఇప్పుడు ఆయన మోసం చేశాడనో లేదంటే ఏదో చేశాడనో కాదు. ఉమ్. ఫస్ట్ మనతో ఎలా మాట్లాడారు, ఆ తర్వాత ఎలా ఇంటర్చేంజ్ అయ్యారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ కదా సార్. 100%. ఆ. సో ఇప్పుడు మీరు ఇచ్చిన బుక్ ఐడియా ఏంటి? ఆ బుక్ మీరే ఇచ్చారా? ఏ సార్? సో చిత్తూరు ఫైల్స్ ఆర్ సంథింగ్ ఏదో ఒక సార్ book ఇది ఒకటి. 2 ఉన్నాయి సార్. నేను ఒకడిని వేంపల్లి అని ఒక అతను ఉన్నాడు. ఉమ్, అతను రెడ్ శాండిల్ మీద రాసింది అదొకటి అతని వాయిస్ ఒకటి ఉంది. ఓకే. అయితే ఈయన కలవడము వీళ్ళిద్దరి మధ్య మాటలు జరగడము లేదు. నాది నువ్వు దొబ్బేసావు అని అంటాడు ఆయన. ఆయన ఉమ్, ఆయన పేరు వేంపల్లి ఏదో పేరు ఉంది. సమ్ ఉంది. అయితే నేను ఈయన్ని రంగస్థలం రివ్యూ రాసినందుకు చిన్నపిల్లోడు ఎవడో నా మీద మోజుపడి రాశాడు అని నేను ఫీల్ అయ్యాను. వీడు చూస్తే నా అంతున్నాడు అని మళ్ళీ అన్నాడు. వాళ్ళ కో-డైరెక్టర్ కేకేసి మరి చెప్పాడు. ఉమ్, మేము కలిసాము. సరే ఈ పక్కన పెట్టండి, కేజీఎఫ్ రేంజ్లో మీ దగ్గర పాయింట్ ఏమన్నా అని అడిగాడు. సార్ ఉంది సార్ ఇదని చెప్పాం. దాని మీద లైన్ పంపించాను సార్ అని చెప్పాను. ఆ లైన్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఉమ్, ఇది స్మగ్లర్లకి ఎర్రచందనం స్మగ్లర్ల కేసు చూడండి. ఉమ్, పంపించిన లైన్ అది ఎర్రచందనం మీద. ఉమ్, ఇది ఇన్సెప్షన్ రేంజ్లో ఉంది, మనకు అంత కుదరదు అన్నాడు. ఆ కథ కూడా ఉంది నా దగ్గర ఇప్పుడు. ఉమ్, ఆమ్రపాలి అని మొత్తం డ్రీమ్స్ మీద ఉంటుంది. ఓకే. క్రిస్టఫర్ నోలన్ది అది. ఓకే. ఏది ఇన్సెప్షన్. ఉమ్, అరే క్రిస్టఫర్ నోలన్ రేంజ్లో మనం కథ రాసాము అని ఆ స్థాయి డైరెక్టర్ మెచ్చుకుంటే మనకి ఎటువంటి పిచ్చి చేసి బాగుంటుంది కదా. అంటే ఆనందంగా ఉంటుంది. ఆనందం కదా. ఉమ్, అన్నాడు. ఇవన్నీ జరిగినాయి సార్. ఇప్పుడు నేనెవరో టుమ్రి గాడిని తూతుమ్మరి గాడిని అయితే లేని కథల్ని నేనేదో చెప్పి మభ్యపెట్టచ్చు. నేనెవరు అంటే అక్కడ ఉన్న ఇన్సిడెంట్ మాత్రమే చెప్పడానికి ట్రైనప్ అయిన వ్యక్తిని. అవును కదా, మీరైనా నేనైనా అంతే కదా. మన జాతి అదే కదా. అంతే అంతే కదా. మనం అంతే. లేనిదైతే కల్పించలేం కదా. లేని కల్పించడం లేదు. ఇప్పుడు మీరు కూడా దీన్ని సాక్ష్యం ఉందిరా వీడి దగ్గర, వీడు పలానా అయి ఉండొచ్చు అనే అభిప్రాయంతోనే మీరు ఇంత పెద్ద సెటప్ పెట్టుకుని స్టూడియోకి పిలిచారు కదా. అవును, 100%. అంతే కదా. నేను ఎందుకు చెప్పుకుంటున్నా అలాంటివన్నీ? నాకేం కర్మ. అది కూడా ఇట్లా నా ఆవేదన వెళ్ళగక్కినప్పుడు నేను ఫస్ట్ పుష్ప పార్ట్ 1కి ఒక సాంగ్ రిలీజ్ అయింది సార్. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. ఉమ్, ఉమ్, ఆ సాంగ్ రిలీజ్ అయితే వీళ్ళు పురుషుల యొక్క ప్రాతిపత్యాన్ని చాలా నీచంగా తీసుకొడుతూ వీళ్ళు పెద్ద ఆరిందాల్లాగా పతివర్తల్లాగా రాస్తున్నారు, పాటలు రాయిస్తున్నారు కదా. వీళ్ళ పాతివర్త్యం ఎంతటిదో చూద్దాం అని చెప్పి నేను కథ లేదు, కాకర లేదు, స్టోరీ లేపటంలో తిరిగే లేదు, సుక్కు అంటే క్యాపికాటు, కాజుయేట్లో అతడే గ్రేటు, ఊహు అంటావా వేమ, ఊహు అంటావా వేమ అని రాసావు. ఆయన పక్కన ఉన్న వేమారెడ్డి అని కూడా ఉంటాయి. ఈయన కేవీపీ, ఆయన వైఎస్ఆర్ లాగా అనమాట. వాళ్ళిద్దరు జాంజిగిరీలు కదా. ఇప్పుడు దీన్ని చూసి నేను దీన్ని యాజ్గా ఫేస్బుక్లో పెట్టాను సార్. చూసి కంబాలపల్లి కృష్ణ అని ఒక ఆయన పిలిచి, లేదు నీదేదో లోపల ఆవేదన ఉంది,
నీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్లు ఉంటే తీసి నాకు ప్రజెంట్ చేయని చెప్పంటే నేను ఆయనకి ఇట్లాగే ఒక షోలో ప్రజెంట్ చేసి చెప్పి చూపించాను. ఆయన కూడా ఓకే వెళ్ళండి గుడ్ అన్నాడు. సరే ఆయన దాకా వెళ్ళిందా, ఆయన రియాక్ట్ అయ్యాడా అనేది లేదు. అది కూడా ఇట్లా నేను రాసినందుకు ఆయన పిలిపించడం 2, 3 బేబియన్లు, ఏబీపీ దేశము, ఆ తర్వాత సమయం, ఇంకా అక్కడ ఇక్కడ, ఆ తర్వాత సుమన్ టీవీ వెబ్సైట్లో వాటిలో వీటిలో పడింది ఈ స్టోరీ నా గురించి. అయితే ఇప్పుడు దేవి నాగవల్లిని ఈయన ఇంట్రడ్యూస్ చేస్తూ మొన్న అవును. స్టేజ్ మీద స్టేజ్ మీద చెప్పాడు. ఎగ్జాక్ట్. ఆ, ఆమె దగ్గర చాలా కథలు కథలు ఉన్నాయి. ఉన్నాయి, చాలా విషయం ఆ, ఉంది. ఆ. ఉమ్, ప్రామిస్ చెప్తాం సార్, దేవి నాగవల్లి నేను టీవీ9లో పనిచేసాం. ఉమ్. దేవి నాగవల్లి నన్ను చూస్తే గుర్తుపడుతుంది. ఆమెకి నేను 2 గంటల తర్వాత డ్రైవులు పెట్టేవాళ్ళం మేము పోతూ పోతూ. డ్రైవ్ ఏంటి దీని సబ్జెక్టు మేము అలవోగ్గా అక్కడ చదువుతూ మాట్లాడకుండా చెప్పేసేటట్టుగా వాళ్ళు ట్రైనప్ అవుతారు. టీవీ9లో మాత్రమే ఉంటుంది ఇది. మామూలుగా మిగిలిన ఛానల్లో వాళ్ళు చదువుతారు, వీళ్ళు అట్ట కాదు, అనలైజ్ చేస్తారు. అవును. అందుకని దీప్తి వాజ్పేయి కావచ్చు, ప్రత్యూష కావచ్చు, దేవి నాగవల్లి కావచ్చు, సంజయ్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ప్రతిభ కావచ్చు, వాళ్ళందరూ వచ్చి మా పక్కన కూర్చొని ఇవి తెలుసుకుంటారు. సార్ ఇదేం సార్ సబ్జెక్ట్ ఏంది, అదేంది, ఇదని మా దగ్గర మేము చెప్తే వాళ్ళు ఇని చేసుకుంటారు. అలాంటి దేవి నాగవల్లి దగ్గరే ప్రపంచంలో ఎక్కడ లేని కథలు ఉంటే దేవికే చెప్పించి నేర్పించే మా దగ్గర ఎన్ని ఉంటాయి? కరెక్టే కదా. అంతే కదా. అలాంటిది దేవి నాగవల్లిని చూసి ఆ వెంటనే కాళ్ళ మీద పడ్డం అనేది నిజంగా చాలా మంచి విషయం. నేను అలా పడలేను, నా వల్ల కాదు. నేను సుకుమార్ అంట అని మన దానికి వల్ల కూడా కాదు. ఏదో ఆ. రాశారుగా మీరు. స్టేటస్ కూడా రాశారు. అలాగా ఆ అమ్మాయి కాళ్ళ మీద పడ్డం అనేది చాలా సెక్యూర్ చేసుకుంది. వాళ్ళకంతా దూరం ఉంటుంది సార్, మనకు అది తెలియదు. సుకుమార్ లాంటి వాళ్ళకి 24 గంటలు సార్ బౌ 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 ఇది వంగాలి. మనకి ఇది ఇట్లా లేక నిలబడకపోతే మనకి అక్షం పుట్టదు. మన దరిద్రం అది. మనం ఇట్లా అన్నామంటే చచ్చినట్టే. రాదు కదా. రాదు. రాదు. మనకి అది ఉంటేనే, ఆ పవర్ ఉంటేనే ఇది వస్తది. నాకు నిటారుగా ఉంటేనే నేను సార్. నేను ఇట్లా అన్నానంటే నేను కాదు, నా మృత శవం అది, అంతే. అంతే. అది మనకి రాదు. ఆ మెకానిజం మనకు తెలియదు. సార్ అనడం తెలీదు. అయ్యో నేను సుకుమారే అంట. నేను ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ అని రాసాను, కానీ శ్రీయుత నరేంద్ర మోడీ గారు అని మనకు ట్రైనప్ కాల. ఎవడరా నువ్వు అంటారు. అసలు అలా రాయకూడదు కూడా ఆ, గట్టిగా మాట్లాడితే. అంతే కదా. ముర్ము, అంతే. ద్రౌపది ముర్ము, అంతే. అంతేగాని శ్రీ 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 అసలు లేదు. అవసరం లేదు. మనం ఏదో చీఫ్ గెస్ట్ గా పిలిస్తే రాసుకోవచ్చు పత్రికల అంతే మీద. కదా. శ్రీ శ్రీసే ముందు పేరు పెట్టుకున్న చిన్నజీయర్ అని రాస్తాం ఆయన ఛానల్లో కూర్చొని. అంతే. నేను రాయను శ్రీ నేను రాయను, చిన్నజీయర్ అది ఆయన ఛానల్. అవును. రాయమండి, అట్లా కుదరదు, అది అట్లా లాంగ్వేజ్ ఒప్పుకోదు అంట. అవును. అలాంటివి మనకేవో ఆయన దగ్గర తెలియలేదు. పక్కా అయిపోయాం అంతే. పక్కకు వస్తే. సో అయితే నాకు ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక నవల్, ఒక బుక్ ఆధారం, ఆ బుక్ అది సుకుమార్ గారికి ఇచ్చింది, రెఫర్ చేసింది, అది కూడా అంటే మీరేనా? ఇది నేను ఇచ్చిన బుక్లెట్స్ ఏంటి అంటే, ఉమ్, నేను ఆయనకి ఎప్పుడైతే నాకు ఆయన మెయిల్ దొరికిందో ఆ మెయిల్లో మీకు చూపిస్తాను, సుకుమార్ మెయిల్స్. నా దగ్గర ఒక 6 డజన్ పైగా ఆయనకి నేను మెయిల్స్ పెట్టుంటా. దానిలో నాకు తోచిన పాయింట్లు, వచ్చిన పాయింట్లు, నా దగ్గర ఇది బాగుంది ఇతనికి చెప్పొచ్చు అన్న పాయింట్లు అన్నీ కలిసి నేను ఆయనకి చెప్పేవాడిని. ఒకటి మీడియా మీద పెట్టా. ఒక మీడియా అనేది చంపిస్తుంది, బతికిస్తుంది, మెయిన్గా డిస్ట్రాక్షన్ ఎక్కువ చేస్తుంది. అవును. ఎన్కౌంటర్లు అదే చేస్తుంది, దగ్గరుండి చంపే అని పోలీసులు ఫోర్స్ చేస్తుంది. ఒక అన్నిటికీ కారణమైన మీడియా అది ఎంత ఇదైపోద్ది, ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అసలు మీడియా అనేది మార్కెట్ని ఎలా క్రియేట్ చేస్తుంది, ఒక హైలైట్ అయిన రిపోర్టర్ని ఏ విధంగా మార్కెట్ చేసుకొని బతుకుతుంది అవును అనే దాని మీద ఒకటి రాశాను నేను. రాస్తే ఇది మీరే రాయగలరు, రాసేయండి, నేను దీన్ని సార్ చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా చేయండి సార్ అని. మనం సినిమాలో చేస్తామండి, షార్ట్ ఫిల్మ్ చేయము. మీరు ఏదో అల్లు అర్జున్ 1-2 నిమిషాలు చేసి చూసి అంటున్నారేమో, మనం చేయము, మన సినిమాలో చేస్తాం, మీరు రాసి తీసుకురండి అన్నాడు. బొమ్మెర నుంచి మీ రామ్ ప్రతాప్ అని ఒక 2 బౌండ్లు తీసుకుపోయి ఆయనకి ఇచ్చా మీడియా మీద. పువ్వులు అమ్మాయిలను ఒక కథ ఇచ్చా. కుమారి 21F ముందు ఒక కథ పంపించా, ఎందుకంటే ఒమ్మి రమేష్ అనే ఇన్ఫ్లుయెన్స్ వల్ల. ఆయన కలిసి కంజరా అనే ఒక కవితా సంపుటి రిలీజ్ చేసి ఆయన కవిత్వాలు ఈయన ఇది చేసి ఈ రోజుకి ఆయన పబ్లిషర్గానే ఉన్నాడు.
ఓమి రమేష్. ఆయన జాంజిగిరి చెడ్డి దోస్తులు. ఉమ్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను ఆయన అంత ఓపెన్గా ఉండేవాడిని, ఎందుకంటే రమేష్ ఏమన్నా మాట్లాడకపోతాడని. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఓమి రమేష్ అనే ఆయన భాగస్వామి సజయ కాకర్ల ప్రపంచంలో ఉన్న అనాథలు, అభాగ్యులు, దిక్కులేని వాళ్ళు, బాధితుల కోసం పోరాడతారు. ఈయన ఫ్రెండ్ ద్వారా బాధితుడైన ఆయన నన్ను వదిలేసాడు, పట్టించుకోవాలి. సార్ నేను మొన్న మెసేజ్ పెట్టా వాయిస్ క్లిప్. ఉమ్. ఓమి రమేష్ గారు మేము కూడా ఇన్- బాధితులమే కదా. ఇంతమంది బాధితులకి మీరు ఇచ్చేస్తారు కదా సార్, ఉమ్, నా బాధ మీకు పట్టదా అని నేను వాయిస్ క్లిప్ పెట్టా. ఆ, ఎందుకంటే ఆయన ద్వారా నేను ఆయనకు అన్ని కథలు చెప్పా. ఉమ్, అది వినిపిస్తుంది చూడండి మీకు. ఓకే. ప్రపంచంలో ఎందరో అభాగ్యుల వైపు నిలబడి తీవ్ర పోరాటం చేశారు మీరు. అది ఎందుకునో తెలియదు సార్, నా వైపు మాత్రం అస్సలు నిలబడరు. నాతో అసలు అరే పాప మీకు జరిగింది కదా, నేను సుకుమార్ నిలదీస్తాను అనే అభిప్రాయమే ఉండదు సార్ మీకు. అదేందో నాకు అర్థం కాదు. ఈయన వల్లే నేను ఆయనతో అంత ఓపెన్గా, ఎందుకంటే నా పక్క సీట్లో కూర్చొని ఏబిఎన్లో ఫీచర్స్ ఈయన, నేను, బిన్నూరి బాలసుబ్రహ్మణ్యం, మా వెనకాల రామ్మోహను, సువర్ణ, మూర్తి, మాదంతా ఒక రూమ్. ఉమ్, విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన ద్వారా నేను ఆయనతో ఓపెన్ అయిపోయి నా దగ్గర ఉన్న సబ్జెక్టులన్నీ చెప్పి నేనంతా చేస్తే ఆయన నాకు హ్యాండ్ ఇస్తే ఆయన దగ్గర ఎదురుగా ఆరో కూర్చొని చెప్పిన లైను హార్ట్ లాకర్ అనే లైన్. ఆ హార్ట్ లాకరు తర్వాత నేను అవయవదానం మీకు చెప్తే ఆయన అనాథలుగా మార్చి హీరోకి చెప్తే హీరోయిన్గా చేసి ఎవరు హీరో అనుకుంటున్నారని కూడా అడిగాడు సూర్యప్రతాప్ నన్ను, ఆ సినిమా డైరెక్ట్ చేసిన అతను. ఉమ్, సార్ నేను నిఖిల్ అనుకుంటున్నా సార్ అని. ఆ నిఖిల్ని పెట్టాడు. ఉమ్. ఓకే బాగానే ఉంది, నిఖిల్ బాగానే ఉంది, అది ఉద్దేశం.